అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం చిన్న ఏజ్లోనే ఈ మధ్యకాలంలో చూస్తే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 50-60 ఏళ్లలో చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఏజ్లో 25-30 ఏళ్ళకే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంటూ ఉన్నారు, నీ క్యాప్స్ వేసేస్తూ ఉన్నారు. ఏంటి చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మోకాళ్ళలో గుజ్జును కూడా పెంచుకోవచ్చు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మనకైతే మనం చూసేలాగైతే చాలామందికి రీసెంట్గా 20 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళకి నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులతో వస్తుంటారు. మెయిన్ కారణం ఏంటి? 20 నుంచి 30 ఇయర్స్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని కనుక్కుంటే వాళ్ళ ఆహార అలవాట్లు ఒకటైతే, ఇంకోటి వాళ్ళ జాబ్ అనమాట. వాళ్ళు చేసే జాబ్ ఏంటి? చాలామంది వరకు ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ వల్ల కానీ, లేకుంటే టెలికన్సల్టెన్సీ వల్ల కానీ, లేకుంటే వాళ్ళకుంటే ఆక్యుపేషన్ కూర్చొని చేసే జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు చూస్తే మనిషికి చెట్టుకి డిఫరెన్స్ ఏంటి? మనిషికి జంతువులకి చెట్లకి డిఫరెన్స్ ఏంటంటే మూమెంట్. ఈ మూమెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా జీవి నడుస్తుంటేనే దానికి ఎక్కువ ఇది కలుగుతూ ఉంటుంది. దానికి వేటకు కానీ, దానికి ఆహారానికి కానీ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన బాడీ ఎలా డిజైన్ అయి ఉంటుందంటే ఎక్కువ మజిల్ అనేది ఉంటుంది. ఓన్లీ బోన్ తీసుకుంటే ఓన్లీ 5% ఆఫ్ బాడీ వెయిట్ ఉంటుంది, 5 to 10%. కానీ మజిల్ బల్క్ అనేది 20 to 30% ఉంటుంది. ఎందుకు మజిల్కి ఎంత ప్రామినెన్స్ ఉంటుంది అంటే ఈ మూమెంట్కి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది అనమాట. కానీ మనం ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్ మనం అసలు నడవడం అనేది చేయట్లేదు, ఎక్సర్సైజెస్ అనేది చేయట్లేదు, రన్నింగ్ అనేది చేయట్లేదు. అసలు లేచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా బద్దకిస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ జనరేషన్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ పొద్దున్నే లేచి ఎంతమంది సూర్యుడిని చూస్తున్నారు ఈ కాలంలో? చాలా మంది అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళట్లేదు. యూజింగ్ ఈవెన్ కంటికి కూడా సన్ గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతున్నాం మనం. సో ఈ డి విటమిన్ అనేది కూడా మన బాడీకి రాదు. డి విటమిన్ లేకపోతే కాల్షియం అనేది డౌన్ అయిపోతుంది. ఇవన్నీ ఏంటంటారంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం అనమాట. సో పొద్దున్నే మనం త్వరగా లేచినా వ్యాయామాలు చేయం, బయటికి వెళ్ళి ఎండలో తిరగం. తర్వాత మన ఫుడ్, అసలు ఫుడ్ ఏం తింటున్నాం అనేది మనకన్నా తెలుస్తుందా? ఓన్లీ ఆయిల్ ఫుడ్స్, హై షుగర్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఇంకోటి ఏంటి కోకా-కోలా విత్ కంప్లీట్ కార్బోనేటెడ్ వాటర్ అనమాట. అసలు కోకా-కోలా అనేది చాలా పెద్ద పాయిజన్. అది ఎంతమంది చెప్పింది, ఎన్నిసార్లు చెప్పండి, కానీ బయటికి వెళ్ళేసరికి అందరూ బిర్యానీ విత్ కోకా-కోలా కావాల్సిందే అంటారు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ మన బాడీ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక యాసిడ్ ఎన్విరాన్మెంట్ అనేది మన బాడీలో క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మనం అంటే ఒక బ్రాండ్ గురించి అని కాదు కానీ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుందండి మన నీస్ మీద, అంటే బోన్స్ మీద? కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది మనకు. ఎందుకంటే దాని లోపల మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో దాంట్లో ఉండేది ఏముంటుందండి? కెఫైన్ ఉంటుంది, హై షుగర్ ఫుడ్ ఉంటుంది, కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది. అంతకు మించిన దాంట్లో న్యూట్రియంట్ ఒకటి చెప్పండి బాడీకి కావాల్సింది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే అసిడిటీ లెవెల్స్. కార్బోనేటెడ్ వాటర్స్ కానీ కూల్ డ్రింక్స్లో కానీ ఏంటంటే అసిడ్ లెవెల్స్ నార్మల్ pH మంది 7.2 నుంచి 7.4 ఉంటుంది. కానీ ఈ డ్రింక్స్లో ఎంత ఉంటుంది? 5, 4, 3 ఇలాగ మన బాడీ మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తుంటాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దీస్ కూల్ డ్రింక్స్ వల్ల కానీ, ఇంకోటి ఫ్రైడ్ ఫుడ్స్. ఎక్కడ చూడండి మీకు చికెన్ మంచూరియా, చికెన్ గోబీ మంచూరియా, లేకుంటే చికెన్ టిక్కా, ఇవన్నీ ఏంటంటే బర్న్డ్ ఐటమ్స్ అనమాట. సో ఆల్ దీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనకి బాగా డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది బాడీని. ఓకే, అంటే మరి ఏంటి సార్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఆ చిన్న ఏజ్లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏంటి? ఇవన్నీ మానుకొని చూడండి, ఎంత మనం ఆధునికంగా చదివినా కానీ ఐదు మనకి హెల్తీ ఫ్రెండ్స్ అంటారు. ఒకటి త్వరగా లెగవడం, పొద్దున్నే పూట వ్యాయామాలు చేయడం, నలుగురితో కలిసి ఉండడం, ఆనందంగా ఉండడం, మంచి నిద్ర తీసుకోవడం. ఓకే, ఫుడ్ ఏది మంచిది అంటారు సార్? అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కొన్ని ఫుడ్స్ చెప్తా ఉంటారు, ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినాలి అని చెప్పేసి. సో ఫుడ్స్ లోపల ఎందుకు మీరు మోకాళ్ళ లోపల మనకి గుజ్జు ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఆంగ్లంలో ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ మూమెంట్ జరుగుతున్నప్పుడు, ఒకటి అధిక బరువు ఉన్నా, లేకపోతే వాళ్ళకి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బలు తిని ఆర్టికులర్ కార్టిలేజ్ కానీ మోకాళ్ళు కానీ దెబ్బలు తిన్నా, లేకుంటే వాళ్ళకి జీన్స్ ప్రాబ్లం ఉన్నా, ఈ 4 ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఒక గుజ్జుని బయటకు ఉత్పత్తి చేయడం తగ్గిపోతుంది అనమాట. ఈ తగ్గిపోవడం అనేది యూజువల్గా పాతకాలంలో 70 నుంచి 80 సంవత్సరాల వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే జీవన విధానం వాళ్ళు ఇంకా లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ ఇవన్నీ డౌన్ అయిపోతూ వస్తుంది. కానీ ఈ కాలంలో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది మనకి నీ జాయింట్ ఇలా ఉంటుందండి. దీని చుట్టూ మనకి ఏముంటుందంటే ఒక కవరింగ్ ఉంటుంది ఇలాగా. దీన్ని ఏమంటారంటే సైనోవియల్ జాయింట్ అంటాం. ఓకే, సైనోవియం. సో దీని నుంచి ఏమవుతుందంటే మనకి ఇక్కడ కార్టిలేజ్ ఉంటుంది ఇలాగా. ఇదే మనకి గుజ్జుని సప్లై చేసే సప్లై అనుకోండి మీకు అర్థం అవ్వడానికి. దీన్ని ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. ఎప్పుడైతే దీని నుంచి వచ్చే ఇవన్నీ ఉంటాయి చూసారా, దీనివల్ల ఏమవుతుందంటే మనకి మూమెంట్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే మనకి బ్రేక్ వైర్లు ఉంటాయి, బైక్ ఉంటుంది, దానికి ఎందుకు మనం గ్రీజ్ అప్లై చేస్తాం? ఆ మిషన్ సౌండ్ రాకుండా ఉండడానికి, అది మిషన్ స్మూత్గా రన్ అవ్వడానికి. సో ఈ జాయింట్ కూడా మనకు చూసుకుంటే ఇది మోకాల్ జాయింట్. దీని లోపల ఇలా ఓపెన్ చేస్తే ఇది ఒక పెద్ద ఎముక, కింద ఎముక ఇది. దీని లోపల మీకు కనిపించే బ్లూ కలర్ చూసారా, దీన్నే మనం ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది మనకి జాయింట్ని స్మూత్గా రన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకి బండి లోపల గ్రీజ్ అయిపోతే ఎలా వస్తుంది, టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది చూసారా, బండి వేడెక్కిపోతూ ఉంటుంది, ఇంజన్ అనేది స్మూత్గా రన్ అవ్వదు, ప్రాబ్లం అంతా వస్తూ ఉంటుంది. సో సేమ్ అదే విధానంతోనే, అదే విధానమే మన బాడీలో కూడా జరిగేది. ఎప్పుడైతే ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంత గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ గ్యాప్ అంతా ఏమైపోతుందంటే ఇలా వచ్చేస్తుంది ఎముక, ఇలా ఎముక వచ్చేసి దీనివల్ల ఏమవుతుందంటే ఓకే, అంటే ఈ ఉండాల్సిన గ్యాప్ ఉండదు అప్పుడు, ఈ గ్యాప్ అంతా తగ్గిపోతుంది. మధ్యలో రాపిడి జరిగి ఈ గ్యాప్ అంతా తగ్గిపోయినప్పుడు ఈ రెండు అతుక్కొచ్చేస్తాయి, ఎముకలు రెండు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా నొప్పి, కాళ్ళ వాపులు, కాళ్ళు విపరీతమైన నొప్పులు, మంటలు, చుట్టుపక్కల ఉండే కండరాలు కూడా చాలా మంది మోకాలు నొప్పి మాత్రమే చెప్పరు, ఈ కండలు కూడా నొప్పులు అని చెప్తారు, ఈ కండలు కూడా నొప్పులు అని చెప్తారు. ఎందుకు కారణం అంటే ఇప్పుడు మనకు బిల్డింగ్ తీసుకున్నారనుకోండి, లోపల ఐరన్ రాడ్లు మాత్రమే ఉంటాయా, చుట్టుపక్కల సిమెంట్ అంతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సిమెంటింగ్ అనేది అంతా డౌన్ అయిపోతుందో బరువు అంతా రాడ్ల మీద పడుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది బిల్డింగ్. సో ఇప్పుడు ఇది అంతే, ఈ ఎప్పుడైతే ఎముకల మీద మొత్తం బరువు పడేసరికి వాళ్ళకి నడక కూడా తగ్గిపోతుంది, రాత్రిపూట నిద్ర రాదు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోలేరు, వంగలేరు, కింద కూర్చోలేరు. సో అన్ని మూమెంట్స్ డౌన్ అయిపోతాయి. మూమెంట్ లేకపోతే మనిషి ఎంతసేపు బెడ్ పైన ఉన్నా కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో మనం డాక్టర్ని వెళ్ళాలి సార్? అంటే నాకు కొంచెం నొప్పి వచ్చినా కూడా ఇది లైట్ తీసుకుంటూ ఉంటారు, కొద్దిమంది ఎక్కువ పెయిన్ వచ్చినా కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. అసలు మోకాళ్ళ నొప్పి ఎప్పుడు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? అంటే మోకాళ్ళ నొప్పి, కండర నొప్పి అనేది కూడా కనిపెట్టలేకపోతుంది. ఇది చాలా వరకు చాలా మంది మాకు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ సార్, హౌ టు డయాగ్నోసిస్ అని. ఇప్పుడున్న కాలం ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఓవర్ ద కౌంటర్ మనకి డ్రగ్స్ వచ్చేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న నొప్పి వచ్చినా కానీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఫస్ట్ ఫార్మసీకి వెళ్తారు అనమాట. వాడు ఎంతసేపు ఉన్నా కానీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాడు, పంపించేస్తాడు. డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వడం అనే ఒక అవేర్నెస్ అనేది చాలా వరకు ఇంకా రాలేదు జనాలకి. ఈ మోకాలు నొప్పుల్లో నార్మల్ నొప్పులు ఏముంది అనుకుంటారు, కానీ ఎందుకు అనుకుంటారు అలా అంటే వాళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే 50 years కాదు కదా, నాకు 25 years కదా, ఇంకా నాకు 30 years కదా, ఇంత తక్కువ వయసులో నాకెందుకు అరిగిపోతాయి అన్న థాట్లో ఉంటారు. బట్ దే కాంట్ చేంజ్, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే థాట్లో ఉండరు వాళ్ళు. సో ఆటోమేటిక్గా ఇదంతా డౌన్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ మోకాలు నొప్పులు ఏదైనా తీవ్రంగా పనిచేస్తే ఎవరికైనా నొప్పులు వస్తాయి, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అలా కాకుండా సహజంగా మీ డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇంట్లో చేసుకునే పనులు, స్నానం చేసేది కానీ, ఇంట్లో బరువులు ఎత్తడం కానీ, ఇంట్లో మీరు వంట చేసుకునేటప్పుడు కానీ, సామాన్లు కడుక్కునేటప్పుడు కానీ, ఇవి ఇంట్లో చేసుకునే పనులు. ఆక్యుపేషనల్ యాక్టివిటీస్ అంటే మీరు బయటికి వెళ్ళి మీ వర్క్ చేసేటప్పుడు అంటే ఏంటి, వెయిట్స్ ఎత్తుతున్నా కానీ, లేకుంటే మీరు కూర్చొని జాబ్ చేసుకుంటున్నా కానీ, ఇలాంటివి చేస్తున్నా కానీ మీకు నొప్పులు వస్తున్నాయి, తగ్గడం లేదు, ఒక 1 week నుంచి 2 weeks వరకు ఇంకా పెరుగుతున్నాయి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒకసారి చూపించుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తేల్చుకోవాలి. ఫుడ్ ఏ ఫుడ్ బెటర్ సార్? అంటే మనం హెల్దీగా ఉండాలి, నీ పెయిన్ రాకుండా ఉండాలి. మనకి నీ పెయిన్స్ రాకుండా మెయిన్ ఏముంటాయంటే 2 items కావాలి, జాయింట్ అనేది ఫ్రీగా మొబైల్ కావాలంటే. ఒకటి సల్ఫాఫెరమిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇవన్నీ దేంట్లో రిచ్ ఉంటాయి, ఇవి నేను చెప్తాను కానీ దేంట్లో రిచ్ ఉంటాయి అది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి ఏంటి, ఇవి తీసుకుందాం, వెజిటేబుల్స్లో బ్రొకోలీ అండ్ క్యాబేజ్, ఇందులో చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఫ్రూట్స్లో వైటమిన్ సి దేంట్లో ఎక్కువగా ఉంటాయండి, లెమన్, సిట్రిక్ యాసిడ్, సిట్రస్ ఫ్రూట్స్, ఉసిరి, ఆరెంజ్, ఇంకోటి స్ట్రాబెర్రీ.
Yes. ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇవి ఏంటి అల్పాహారం అనమాట, కానీ మనకి మెయిన్ ఫుడ్లో కావాలి. మెయిన్ ఫుడ్లోకి ఏం కావాలి? సిరల్స్ అంటే ఏంటి? ఓట్స్, ఎస్ బ్రౌన్ రైస్. ఇంకోటి మనం తింటాం చూసారా, ఇవి మినుములు, మొలకలు, ఆల్ దీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి మనకి స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ అంటాం. అంటే ఏంటంటే మనం చేసే ఆహారంలో చిన్నగా వాడతాం. అల్లం, వెల్లుల్లి, తర్వాత పసుపు, వీటన్నిటిలో ఇవి చాలా రిచ్గా ఉంటాయి మనకి. ఇవి కాకుండా సప్లిమెంట్స్ కావాలంటే ఇంకా అవి టాబ్లెట్స్ ప్రకారంగా, అవి కూడా సరిపోవట్లేదు మాకు అన్నప్పుడు ఇవి టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.